కృష్ణ కృష్ణ వంచకుడు, నీ వల్లే కదా ఈ ఉత్తమని సంహరించాను. సంహరించాను అని నీవేళ రొమ్ము చర్చుకుంటా. నీ ఒక్కని వలన ఇతనికి మరణము. నీకంటే ముందు 6 వ్యక్తులు అతన్ని సంహరించినారు. ఏమిటంటున్నావు నీవు? అవును, యథార్థమే అంటున్నా. మొట్టమొదట కవచ కుండలాలను ఇంద్రుడు యాచించి తీసుకువెళ్ళాడు. ఇక రెండవది, బ్రహ్మాస్త్రం అతనికి పనికి రాకుండా పోవునట్లు పరశురాముడు శాపమిచ్చాడు. మూడవది, కర్ణుని వల్ల పుత్రహీనుడైన ఒక ద్విజుడు సమయానికి రథం భూమిలో దిగబడినట్లు శాపమిచ్చి పగదీస్తున్నాడు. నాల్గవది, నాగాస్త్రాన్ని నీ మీద 2వ మారు విడవకూడదని నీ తల్లి కుంతివరం పొందినది. 5వది, శల్యుడు రథం రణమధ్యంలో వదిలి వెళ్లిపోయినాడు. 6వది, రథాన్ని క్రిందికి నొక్కి నాగాస్త్రుని అంతము చెయ్యకుండా నేరాదుకున్నాను. కావున ఇంతమంది నిన్ను రక్షించి అతన్ని ఏనాడో చంపినాము. చివరకు చచ్చన పామునే నీవు చావగొట్టి నేను సంహరించాను అని ప్రగల్భాలు పలుకుతున్నావు.